భవిష్యవాణి అలాంటివి నమ్ముతారా మీరు? నమ్ముతాం. అంటే ఈరోజు కోపంగా ఉన్నా అని చెప్తుంది. కోపంగా ఉందంటే అది తరతరాలుగా వస్తుంది కాబట్టి మామూలుగా మా అమ్మవారు చెప్తూ ఉంటుంది కాబట్టి నమ్ముతాం. అంటే విగ్రహ ప్రతిష్ఠ చేయలేరని చెప్పింది. ఆమె చెప్తుంది మనోళ్ళు చేయాలి కదా, అమ్మవారు చెప్తుంది మనం చేయాలి. అది ఉందని చెప్పింది. ఆమె చెప్తుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అట్లా అలాగనే చెప్తుంది, అవి చెప్తుంది మనం చేసుకోవాలి కదా. అది భవిష్యవాణి అలాంటివి నమ్ముతారా అమ్మ? నమ్ముతాం. అమ్మవారు చెప్పినవన్నీ అవుతాయి కంపల్సరీ ఇక్కడ. భవిష్యవాణి చెప్పింది నాకు విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే 6 నెలలలోపు ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పింది. అంటే ఇంకా అది గుడి వాళ్ళది నంబర్ వాళ్ళందరూ డిసైడ్ చేసి మాట్లాడుతుంది. అది మనకు అర్హత మనం చెప్పలేం కదా, డిసైడ్ చేయలేం కదా. వాళ్ళు కమిటీ వాళ్ళందరూ కూర్చొని అమ్మవారికి ఏమేమి చేయాలన్నది వాళ్ళు ఆలోచన చేసి అనుకొని అప్పుడు వాళ్ళు అందరు కూర్చొని ఇది చెయ్యాలా వద్దా అని వాళ్ళ బడ్జెట్ అవన్నీ చూసుకుంటారు కదా, చూసుకొని దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. అలాగే సంతోషంగా లేనని చెప్పింది. సంతోషంగా లేనంటే ఆమె అడిగినే చేయకపోతే ఏం అమ్మవారైనా అంటది కదా, మళ్ళీ నేను అడిగిన అయితే మీరు ఏం చేసలేరు, మళ్ళీ పంటలు అవన్నీ అడుగుతున్నారు, మరి నేను అడిగినా కూడా మీరు చేయాలి కదా అని అడుగుతుంది కదా. అంటే కుంభవృష్టి అని చెప్పింది. కుంభవృష్టి అంటే వర్షాలు చాలా ఉన్నాయంట కదా, అది ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. వర్షాలు ఎక్కువ పడినాయి అంటే ఎవరికైనా ఇప్పుడు మనకు ప్రాణ నష్టం కానీ పొలాలు నష్టం అయితే కదా. పంట పోయిందనుకో మనం ఏం తింటాం, అన్నీ పెరుగుతాయి రేట్లు. అలాగే ఎల్నినో అంటుంది, వర్షాలు పడాయని చెప్తున్నారు అక్కడ చూస్తే అధికారులు, ఇక్కడ ఈమె వర్షం పడుతుందని చెప్తున్నారు. ఇక అది ఏమో ఇక దేవుడి నిర్ణయం ఉంటే మనం ఏం చేయలేము. ఆమె అమ్మవారి కిందనే కదా మనం అందరము, ఆమె చెప్పిందంటే కరెక్ట్ జరుగుతాయి కదా, ఇక అది వాళ్ళ ఇష్టం. భవిష్యవాణి చెప్పింది అలాంటివి నమ్ముతారా? భవిష్యవాణి నిజంగానే జరుగుతాయా? జరుగుతుంది కదా నాన్న. అట్లనే ఇప్పుడు కుంభవర్షాలు ఉన్నాయంట, మళ్ళీ అగ్ని ప్రమాదాలు ఉన్నాయంట, కొట్టుకపోయే ప్రమాదం కూడా ఉందంట. తల్లిదండ్రులు అందరూ పిల్లలను వదిలేస్తుండ్రంట, అదైతే కరెక్టే కదా, నిజమా కాదా? అట్లని ఆమె చెప్పింది. ఇప్పుడు అంటే సంతోషంగా లేనని చెప్పింది. లేదంట, ఆమెకు 6 నెలల అమ్మవారికి గుడి విగ్రహ ప్రతిష్ఠ చేయమన్నది, అప్పుడు సంతోషం అవుతుందట. కాకుంటే అందరినీ తొక్కి పెడతానంటుంది. భవిష్యవాణి చెప్పింది అలాంటివి నమ్ముతారా మీరు? మాకైతే నమ్మకం ఉందండి, ఎప్పుడు ఆమె చెప్పినట్టే జరుగుతున్నాయి, నమ్మకం ఉంది. అంటే సంతోషంగా లేనని చెప్పింది, ఎందుకు ఇంత గ్రాండ్ చేసినాక కూడా సంతోషంగా లేదు? అది అమ్మ వాళ్ళకి తెలుస్తుంది అండి, సంతోషం ఉన్నది లేనిది. ప్రాణ నష్టం జరుగుతుంది 6 నెలలలోపు విగ్రహ ప్రతిష్ట లేకపోతే అని చెప్పి. అదే మళ్ళీ వాళ్ళకేమి అమ్మ వాళ్ళకి ఏమి ఉందో మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్పినట్టు మనం కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడు చెప్పినట్టయితే అన్నీ జరుగుతున్నాయి, అట్లనే భవిష్యవాణి చెప్పినట్టే జరుగుతున్నాయి. మరి ఎల్నినో అని చెప్తున్నారు అధికారులు, వానలు పడే అంటుంది, ఇప్పుడు ఈమె వర్షం పడుతుందని అమ్మవారు చెప్తుంది. మనకు అదే కొట్టుకుపోతుంది అది ఇది అంటే జరుగుతున్నాయి కదా, అక్కడక్కడ జరుగుతున్నాయి, జరిగినదే చెప్తున్నది భవిష్యవాణిలో. భవిష్యవాణిలో మాట్లాడుతూ అమ్మవారు నేను సంతోషంగా లేను అని చెప్పి. అంతా అమ్మ చెప్పింది కరెక్టే ఉంటుంది, ఎందుకంటే ఆమె చేసుట్లోనే ఆమెకు మంచిగా తెలిసింది, ఆమె చెప్పుట్లోనే అందరికీ తెలిసింది. లేకపోతే ఆమెకు కూడా కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. చెప్పేది చెప్తుంటే భగవంతుడు ఇక ఏం చేస్తారు, ఇక బతికిన రోజులు బతకాలి. ఇక ఎట్లా ప్రమాదాలు, ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి చెప్పింది, కానీ ఎవరు పబ్లిక్ వింటారు? అయ్యేది కానీ ప్రోగ్రాము చేసుకోవాలి, ప్రతిదీ ఏదైనా చేయాలంటే ప్రోగ్రామ్ సెట్ చేయాలి. ఇక ఇంతమంది కార్పొరేటర్, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరూ బాగా ఇది చేసుకొని ఒకసారి మీటింగ్ పెట్టుకొని చేస్తారు. మీటింగ్ కూడా అవుతుంది, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అదే ప్రాబ్లం. భవిష్యవాణి నమ్ముతారా మీరు? నమ్ముతామండి, భవిష్యవాణి తప్పకుండా నమ్ముతాము. అవును, అమ్మవారి కోపంగా ఉన్నారు అని అంటే ఇదే ఇక అమ్మవారికి సాకలేసి శాంతి పరచాలి. ఇక అందరు మనుషులకు క్రోధము అనేది చాలా వస్తుంది, ఇక అమ్మ అది కూడా చెప్పింది కదా, అదే అట్లా అందరు కొంచెం శాంతిగా ఉండాలి అని అనుకుంటున్నాం మేము కూడా.